From the information given below, calculate Curl Pearson's coefficient of skewness and also quartile coefficient of skewness. మనకి ప్లేస్ ఏ ప్లేస్ బి అనే రెండింటికి సంబంధించి మీన్ వాల్యూస్ రెస్పెక్టివ్లీ 150 and 140, మీడియన్ 142 and 155, స్టాండర్డ్ డీవియేషన్ 30 and 55, థర్డ్ క్వార్టైల్ 195 and 260, ఫస్ట్ క్వార్టైల్ 62 and 80. ఇలా ఒక టేబుల్లో మనకు కావాల్సిన వాల్యూస్ అన్నీ ఇచ్చాడు. సో కర్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కరలేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ అండ్ ఆల్సో క్వార్టైల్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ కనుక్కోండి అని చెప్తున్నాడు. క్వార్టైల్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఇస్ నథింగ్ బట్ బౌలీస్. సో మనం ఫార్ములాస్ తీసుకుని ఆ ఫార్ములాస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే సరిపోతుంది. కర్ల్ పియర్సన్స్ స్క్యూనెస్కి ఫార్ములా ఏంటి? 3 into mean minus median by standard deviation. 3 into mean is 150 for the place A, minus the median is 142, whole by standard deviation is 30. So for the first data, మనం మీన్, మీడియన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ 3 యూజ్ చేసుకుని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. అదే ఫర్ ద ఫస్ట్ డేటా బౌలీస్ స్క్యూనెస్ ఫార్ములా ఏంటంటే Q3 plus Q1 minus 2 median by Q3 minus Q1. ఒక్కొక్క వాల్యూని జాగ్రత్తగా తెచ్చుకుని సబ్స్టిట్యూట్ చేసుకుని సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. ఫర్ ద సెకండ్ డేటా కర్ల్ పియర్సన్స్ స్క్యూనెస్ కావాలి అనుకుంటే 3 into మీన్ మైనస్ మీడియన్ బై సిగ్మా. మీన్, మీడియన్, స్టాండర్డ్ డీవియేషన్ 3 ఉన్నాయి. సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. బౌలీస్ స్క్యూనెస్కి ఫార్ములా Q3 plus Q1 minus 2 median by Q3 minus Q1. ఒక్కొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుని సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఫార్ములా రాకపోతే మనం చేయగలిగేది ఏమీ లేదు. సో ఫార్ములాని బై హార్ట్ చేయాల్సిందే. ఆల్ ద బెస్ట్.